వైసీపీ దొంగల పార్టీ కరుణాకర్ రెడ్డి మొదలుకొని వైఎస్ జగన్ వరకు అంతా దోపిడీదారులే. అలాంటి వైఎస్ఆర్ పార్టీని సమూలంగా ఓడించి సామాజిక మార్పు కోరుకునే జనసేనను గెలిపించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలోని ఎస్యు తారక రామ స్టేడియంలో జనసేన పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ సంయుక్తంగా నిర్వహించిన బహిరంగ సభ గురువారం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత్రి బెహన్ కుమారి, మాయావతి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. వైఎస్ జగన్ లో అహం ఎక్కువని, ప్రోటోకాల్ పాటించారని, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మొదలుకొని వైఎస్ జగన్ వరకు వైసీపీలో అందరూ రౌడీలు, అవినీతి అక్రమార్కులేనని అన్నారు. అనంతరం జనసేన, బీఎస్పీ, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను పవన్ కళ్యాణ్ సభ ద్వారా ప్రజలకు పరిచయం చేశారు. సామాజికంగా, రాజకీయంగా మార్పుకు మంచి తరుణమని, ప్రజలు దీన్ని గుర్తించి బానిస బ్రతుకుల నుండి విముక్తి కోరుతూ బాధ్యతాయుత జీవితం వెలుగొందుటకు జనసేన పార్టీకి ఓటు వేసి జనసేన, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సభా కార్యక్రమంలో జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. सीपीआई के बने इस गठबंधन की चुनावी जनसभा में इकट्ठा हुए इन पार्टियों के सभी छोटे बड़े पदाधिकारियों एवं कार्यकर्तागण, आज आप लोग यहाँ आंध्र प्रदेश स्टेट में लोकसभा व विधानसभा के लिए इकट्ठा हो रहे आम चुनाव में अपने गठबंधन के, अलायंस के सभी उम्मीदवारों के समर्थन में मेरे साथ साथ जनसेना पार्टी के प्रमुख व यहाँ आपके आंध्र प्रदेश स्टेट में यहाँ लोगों की पहली पसंद के मुख्यमंत्री पद के हर मामले में योग्य, कर्मठ व युवाओं में अति लोकप्रिय उम्मीदवार श्री पवन कुमार जी को भी सुनने के लिए यहाँ भारी संख्या में इकट्ठा हुए हैं। इसके लिए मैं आप सभी लोगों का हार्दिक दिल से शुक्रिया अदा करती हूँ। लेकिन अब मैं आप लोगों का ध्यान इस चुनाव में यहाँ आपके आंध्र प्रदेश स्टेट में बने अपने गठबंधन को कामयाब बनाने के लिए कुछ ज़रूरी बातों की तरफ दिलाना चाहती हूँ। और इस संबंध में मैं आप लोगों को ये कहना चाहूँगी कि आज़ादी के बाद काफ़ी लंबे समय तक केंद्र में व देश के अधिकांश राज्यों में भी, आपके आंध्र प्रदेश सहित देश के अधिकांश राज्यों में भी ज़्यादातर यहाँ कांग्रेस पार्टी का व बाद में बीजेपी व कुछ समय के लिए अन्य और पार्टियों का भी राज रहा है। और राज्यों में तो पिछले कुछ वर्षों से हम ये देख रहे हैं कि रीजनल पार्टीज के भी हाथों में हुकूमत रही है। किंतु यहाँ खास ध्यान देने की बात यह है कि कांग्रेस पार्टी के केंद्र में वे काफ़ी राज्यों में भी लंबे अरसे तक रहे शासनकाल में इनकी अधिकांश रही गलत नीतियों व गलत कार्य प्रणाली की वजह से ही फिर इस पार्टी को केंद्र व अधिकतर राज्यों में भी सत्ता से बाहर होना पड़ा है। और अब यहाँ विधानसभा के लिए, और अब यहाँ आपके आंध्र प्रदेश में विधानसभा के लिए हो रहे आम चुनाव में इन्हीं सभी कारणों की वजह से शायद यहाँ सत्ताधारी पार्टी को भी सत्ता से बाहर होना पड़ सकता है। मेरे ख्याल ट्रांसलेट कर ले, वो रवि को बोलो। జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరపున తిరుపతి అభ్యర్థిగా నిలబడుతున్న కరుణాకర్ రెడ్డి గారు కానీ, వీరందరూ ఏం చెప్తారు? మనకి అందరూ సమానం, మేము చట్టాలని పాటిస్తామని చెప్తారు. వైసీపీ నాయకులు ఇక్కడ ఎయిర్పోర్ట్లో అధికారులు చొక్కాలు పట్టుకుంటారు, పోలీసుల మీద దాడులు చేస్తారు. ఎవరన్నా సరే వాటికి పోటీగా అభ్యర్థిగా నిలబడితే వారిని నానా ఇబ్బందులు పెట్టి బయటకు ఇచ్చి గుండాగిర్దీ చేస్తారు. 2009లో మీకు తెలుసు, కరుణాకర్ రెడ్డి గారు, చిరంజీవి గారు వచ్చినప్పుడు కెన్సిస్ హోటల్ నుంచి చేంజ్ చేశారు.
ఇలాంటి కరుణాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు ఉత్తరప్రదేశ్ మొత్తం అణువణువున ఒక్కొక్క వీధికి ఒక్కొక్కరు ఉంటారు. ఇలాంటి వాళ్ళని చీల్చి చంటాడేసిన రుద్రకాళి బెహన్జీ మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తి తీసుకొని రాయలసీమలో కానీ, మన చిత్తూరు కానీ, మన తిరుపతి కానీ, మన తిరుపతి టౌన్లో కానీ గుండాగర్దీ చేసే, గుండాయిజం చేసే కరుణాకర్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాయావతి గారి స్ఫూర్తిగా, ఒక్కొక్క ఆడపడుచు మాయావతి గారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాం. కరుణాకర్ రెడ్డి గారికి నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను. ఏనాడు మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మన ఏం గురించి మన సందేహిస్తున్నారు. బెహన్జీ మాయావతి గారిని మేము ఇష్టంతో, ప్రేమతోటి, అనురాగంతో మాకు అండగా ఉండండి బెహన్జీ అంటే అండగా ఉన్న ఈ గఠబంధన్ని, ఈ అలయన్స్ని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సందేహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, కరుణాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు ఏ రోజున అసలు మీరు మనుషులకే విలువివ్వరు, మీ కుటుంబాలకి తప్ప. అసలు మీరు దళితులకి ఏ రోజున విలువిచ్చారు? మామూలు మనుషులకే విలువ ఇవ్వలేని సమాజంలో మీరు దళితులకి ఏమాత్రం విలువిచ్చారు? ఈ రోజుకి రాయలసీమలో, కడపలో కొన్ని ఊళ్ళల్లో వీళ్ళ నాయకులు ఇళ్ళ మధ్యలో నుంచి వెళ్ళాలి అంటే చెప్పులు పట్టుకొని నడిచి వెళ్ళాలి. అంత భయానకం క్రియేట్ చేస్తారు. వీళ్ళు దళితులకు అండగా నిలబడతారా? మీరు ఒకటే చెప్తున్నాను మీకు, ఈ కాలం ఇప్పుడు మారకపోతే 2019లో తిరుపతి పార్లమెంట్ జనసేన, బహుజన్ సమాజ్ పార్టీ కలిపి అభ్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతున్నాం. వారిని మనం గెలిపించుకోకపోతే మీకు దళితుల్ని అవమానపరిచే కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఏమాత్రం వాడుకొని వదిలేసి, దళితుల్ని వాడుకొని వదిలేసి వారికి ఏమాత్రం ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఏమాత్రం గుర్తింపు ఇవ్వని వైసీపీ ముందుకెళ్తుంది. అందుకని నేను మీకు చాలా ఆలోచించి ఓటేయండి. 2009లో కొన్ని కోట్ల మంది అభిమానించే ఒక వ్యక్తి ఇదే తిరుపతిలో 10 లక్షల మంది వచ్చిన ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు బలమైన సామాజిక మార్పు వస్తుందని అనుకున్నాం. ఆ రోజున ఏనాడు ఎవరు ఇవ్వనంత బీసీ కులాలకు కానీ, ఎస్సీ కులాలకు కానీ, ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్టీల్ని, కోవూరులో యానాదుల్ని నిలబెట్టిన ఘనత మన కుటుంబాన్ని. మనం అంత బలంగా చేసాం ఆ రోజు. ఎందుకంటే మనం బలంగా సామాజిక మార్పు కోరుకున్న వాళ్ళం. వీళ్ళు వైసీపీ కానీ సామాజికంగా వాళ్ళు ఎదగకూడదు, ఓన్లీ వాళ్ళ కుటుంబాలే ఉండాలి. నాకు ఒకటే అడుగుతున్నాను, ఈ రోజున ఎంతకాలం వీళ్ళ పల్లకీలు మోస్తాం? వీళ్ళ పల్లకీలు మోసి మోసి, కరుణాకర్ రెడ్డి గారి పల్లకీలు మోసి మోసి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల పల్లకీలు మోసి మోసి భుజాలు వడిసిపోయినాయి. మన జీవితాలు బాగుపడట్లేదు, మన తలరాతలు మారట్లేదు. ఎంతసేపు మనం ఊడిగం చేసేవాళ్ళమే, వాళ్ళు మనల్ని పాలించేవాళ్ళు, మనం పాలింపబడేవాళ్ళం. ఏ రోజున కూడా మనం ఏదైనా ముందుకు వద్దామంటే చిరంజీవి గారు లాంటి ఒక బలమైన వ్యక్తినే కెన్సీస్ హోటల్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కి ముందుకు వస్తుంటే వీళ్ళ గుండాగర్దీతో ఆయన్ని ఆపేసిన విధానం నేను ఏ రోజున మర్చిపో. మీరు ఎందుకు చెదలవాడ కృష్ణమూర్తి గారిని ఇక్కడ నిలబెట్టా, ఇంకెవరిని ఎందుకు నిలబెట్టలేదని అంటే, వీళ్ళ గుండాగర్దీని తట్టుకొని ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో బండి 15 అడుగులు పైకి ఎగిరి కింద పడ్డ భగవంతుడు రక్షించిన ఒక మహానుభావుడికి చెదలవాడ కృష్ణమూర్తి గారు. ఆయన్ని ఎందుకు అభ్యర్థిగా పెట్టామంటే మనకు అండగా నిలబడాలి. మన భావితరాలకి మీరు ఒక దారి వేసి చూపించండి, మీరు అండగా ఉండండి. భగవంతు 7 కొండల వెంకటేశ్వరుడు మిమ్మల్ని కరుణించాడు. ఆ కరుణ మీరు మాకు భవిష్యత్తుకి దారి వేసి ఇవ్వండి.
అందుకు నేను కోరుకుంటే ఆయన నిలబడ్డాను. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, మీరు కనుక మనందరం కనుక ఆయనకి అండగా నిలబడకపోతే తిరుపతిలో వచ్చేది సుగుణమ్మ గారి అల్లుడి రౌడీజం, సుగుణమ్మ గారి అల్లుడి మామూళ్ళు, చిన్నపాటి కిరాణా కొట్లు కూడా బతకనివ్వని మనుషులు, కరుణాకర్ రెడ్డి గారి గుండాగర్ది, చిరంజీవి గారు లాంటి వ్యక్తినే వీళ్ళని నిలవరించగలిగినప్పుడు మామూలు మనుషుల సంగతి ఏంటండి? ఆ రోజున కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇది 2009 కాదు కరుణాకర్ రెడ్డి గారు, ఇది 2019. నారా తీసి కింద కూర్చోబెడతాను, జాగ్రత్త, మీరు గుండాగర్ది చేశారని. చిరంజీవి గారు మంచి వ్యక్తి, మెతక వ్యక్తి. మీరు కనుక తెలుగుదేశం నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మీరు ఒక్క జన సైనికుడి మీద మీరు చెయ్య వేసినా, ఒక్క ఆడపడుచు మీద ఒక్క మాట అన్నా, ఎలాంటి వాడిని చెప్తాను కరుణాకర్ రెడ్డి గారు, మీ అందరి అహం ఏంటంటే మీరు పాలించడానికి పుట్టిన వాళ్ళు, మేము మీ కింద బానిసలుగా బతకాలన్న ఒక్క ఆలోచన మాకు లోపల ఆవేశం, ఆ ఉద్వేగం, కోపం ఉంది, మాకు క్రోధం ఉంది. కాకపోతే మీలాగా మేము రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయం. కాన్షీరామ్ గారు లాగా, కాన్షీరామ్ గారు ఇంత బలమైన మార్పుని, మాన్యావర్ కాన్షీరామ్ గారు ఒక్కరోజు ఒక కేసు లేదు కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. దేనివల్ల? ఓటు అనే ఒక మార్పు ద్వారా, ఓటు అనే ఒక ఆయుధం ద్వారా. వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొని వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు కత్తులు కటారులను పట్టుకొస్తారు. సౌండ్ కరెక్షన్. కత్తులు కటారులు పట్టుకొస్తారు. మన దగ్గర కత్తులు కటారులు లేవు, మన గుండాలం కాదు, మన ప్రజాస్వామ్యవాదులు. మనం ఓటు అనే ఆయుధం తీసుకుని ఎదుర్కొందాం. ఒకటే, ఈ రోజున మనం వెళ్ళి 2019 మనకి ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్స్. ఒక్కటే చెప్పండి, వీళ్ళు వస్తే తెలుగుదేశం, సుగుణమ్మ గారు పెద్దలు అయిపోయారు, పోనీ మంచి వ్యక్తిని పెట్టామంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకొంచెం లంచగొండితనం, కబ్జాలు ఎక్కువైపోతే తెలుగుదేశం వస్తే, అవునా? పోనీ కరుణాకర్ రెడ్డి గారు వస్తే అద్భుతం జరుగుద్దా అంటే, ఏడుకొండల వెంకటేశ్వరుడికే విలువివ్వని వ్యక్తి టీటీడీ చైర్మన్గా చేసి నగలు ఎన్ని పోయినాయి ఎవరికి తెలియదు, ఆయనకి తెలియదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి, బెహన్జీ మాయావతి గారి గొప్పతనం గురించి చెప్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ హిందుత్వానికి మేమే ప్రతినిధుల్లా చెప్పుకుంటారే, మేమందరం హిందువులం కాదా, మేమందరం భగవంతుడు నమ్మనా, మీరు దిగొచ్చారా? మీరు బెహన్జీ మాయావతి గారి అడ్మినిస్ట్రేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బృందావనాన్ని ఈ రోజున అద్భుతంగా తీర్చిదిద్దింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, బెహన్జీ మాయావతి గారు. చూడటానికి, యాత్రికులు అందంగా వెళ్ళడానికి, పరిసరాలను శుభ్రంగా చేసి, వీళ్ళు ఎంతసేపు గొడవలు పెట్టుకోవడానికి మీద దృష్టిలో ఉంటారు తప్ప నిజంగా భగవంతుడు అద్భుతంగా అందరికీ అందంగా చేసి పెట్టారు బెహన్జీ మాయావతి గారు. ఆవిడ ఆశీస్సులు, ఆవిడ స్ఫూర్తి ఎలా ఉంటే, ఆవిడ అంత గౌరవం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు తిరుపతికి వెళ్తే ఆయన చెప్పులు వేసుకొని వెళ్ళిపోతారు లోపలికి, ప్రోటోకాల్స్ పాటించరు. ఆయన దిగొచ్చారనుకుంటారు. ఈయన వెంకటేశ్వర కంటే ఎక్కువ, ఈయన అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అనుకుంటాడు, ఈయన జాతీయ నాయకులు అందరికంటే ఈయన ఎక్కువ అనుకుంటారు. ఇది మారాలి, వీళ్ళ అహంకారం తగ్గాలి. వీళ్ళు చాలా మామూలు మనుషులని మనం చెప్పాలంటే వీళ్ళందరినీ, కరుణాకర్ రెడ్డి గారిని, వైసీపీని సమూలంగా ఓడించాలి. ఎందుకు ఓడించాలి అంటే, వీళ్ళని కానీ ఓడించకపోతే మామూలు మనుషుల్ని, కష్టం చేసుకున్న మనుషుల్ని ఒక్కరు వీళ్ళు బతకనివ్వరు. వీళ్ళకి ఊడిగం చేస్తేనే వీళ్ళు మమ్మల్ని బతకనిస్తారు. ఊడిగం చేయడానికి, భయపడడానికి మేము గత తరం కాదు, మేము కాన్షీరామ్ గారి వారసులు, అంబేద్కర్ గారి స్ఫూర్తిని చెందిన సైనికులు. ఏ స్థాయిలో పోరాటమైనా చెయ్యొచ్చు. వీధికి ఒక గుండా ఉంటే ఒక్కొక్కరిని తాట తీసి తోలు ఒలిచేశారు మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తే నేను ఈ రోజున బలంగా ముందుకు తీసుకెళ్తున్నాను. నేను వారందరికీ, బిఎస్పికి, మాన్యావర్ కాన్షీరామ్ గారికి కానీ, బెహన్జీ మాయావతి గారికి కానీ, నేను ఏకలవ్య శిష్యుణ్ణి.
తిరుమల వాసుల సమస్యని ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను. అలాగే స్విమ్స్ హాస్పిటల్ని ఢిల్లీ ఎయిమ్స్కితో సరిస్థాయిగా హాస్పిటల్గా మార్చేద్దాం. తిరుపతిలో ఉన్న 52 స్లమ్స్ ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారిని కానీ గెలుచుకుంటే ఆయన విన్ అయితే ఆయన ఏం చేయడు. ఎందుకంటే మనం ఎప్పుడు అడుగునే వాళ్ళ ఉండాలి. మన జీవితాలు బాగుపడకూడదు. వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు మనం ఎప్పుడు ఇలా చేతులు పెట్టేవాళ్ళు. మనం ఇచ్చేవాళ్ళు కరుణాకర్ రెడ్డి తీసుకునే వాళ్ళని చేద్దాం. 52 స్లమ్స్ని మోడల్ సిటీగా తిరుపతికి ఇంకో మినీ తిరుపతి నగరంగా మేమున్న 52 స్లమ్స్ని తీర్చిదిద్దే బాధ్యత నేను ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. అలాగే జీవకోన అతిపెద్ద మన జీవకోన ఉంది కదా, పరిగెట్టి ఆడుకునే మైదానాలు, పెద్దవాళ్ళు తిరగడానికి పార్కులు, బహుళంతస్తుల భవనాలు, ఇళ్ల స్థలాలు లేకపోతే ఇల్లు కట్టించే బహుళంతస్తుల భవనాలు. ఇది కూడా లక్నో డెవలప్మెంట్ మోడల్లో బెహన్జీ మాయావతి గారు నాతో పంచుకుంది. అందుకని చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చేయగలిగేది మనం సాధించగలిగేది. అలాగే వెంకటేశ్వరుడి ఏడుకొండల వాడి తాలూకు పవిత్రతని కాపాడటానికి మనం వాటికన్ ఎలా చేశామో అందరూ మాట్లాడతారు. తిరుపతి తాలూకు పవిత్రతను కాపాడుతాం. నేను మీకు చెప్తున్నాను, తిరుపతికి ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ నియమించే బాధ్యత, రౌడీజం కానీ తిరుపతి పవిత్రతను పోగొట్టే ఎలాంటి పనులైనా సరే బలమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ స్ట్రైట్గా ఎవరైతే ముఖ్యమంత్రో, నేను ముఖ్యమంత్రి అవ్వగానే అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ తిరుపతికి స్థాపిస్తాను. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంటుంది తిరుపతి. మీకోసం, యువత కోసం, మీ అందరి కోసం మార్పు రావాలి, కావాలి. జరుగుతున్నటువంటి నాటి పరిపాలన ఏ విధంగా జరిపిస్తున్నారో నాయకులు ఒక్కసారి నేను మీ అందరికీ తెలుసు. ధర్మచింతన అన్నది ఒక్కరిలో కూడా లేదు లేదు లేదు. దోపిడీ విధానం తప్ప ఏ విధంగా కూడా ఏ ప్రభుత్వం, ఏ పార్టీలు కూడా ప్రజల ఓట్లతో సొమ్ములు చేసుకుంటున్నాయి. కానీ నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగినటువంటి నాయకుడు, ప్రశ్నించే నాయకుడు, ఏమిటి అన్యాయం అడగగలిగిన నాయకుడు. నేను యువతకు ఒక్కటే మనవి చేస్తున్నా, భవిత మీది, భవిష్యత్ మీది. ఆలోచించుకుంటున్న పెద్దలందరినీ కూడా పట్టణంలో, తిరుపతి నియోజకవర్గంలో, యావత్ రాష్ట్రంలో మీ రాజ్యం, మీరు కోరుకున్న రాజ్యం, మీరు కోరుకున్న నాయకుడు విచ్చేస్తున్నాడు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జిందాబాద్.